టాలీవుడ్ లో ప్రస్తుతం రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి, మెగాస్టార్ బర్త్డే కానుకగా ఇంద్ర రీ-రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు గబ్బర్ సింగ్ రచ్చ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ అయింది. పిఠాపురం ఎమ్మెల్యేగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఉండటంతో గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ ను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు ఫ్యాన్స్. నైజాంలో అడ్వాన్స్ బుకింగ్స్ లో గబ్బర్ సింగ్ అదరగొట్టి రికార్డుల క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బ్యాండ్ మేళాలు, టపాసుల మోతతో హంగామా చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. గబ్బర్ సింగ్ దాదాపు 12 ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ అవటంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గబ్బర్ సింగ్ బుకింగ్స్ చూస్తుంటే కొత్త సినిమా విడుదల అన్నట్టుగా ఉంది. ప్రేక్షకుల రద్దీతో థియేటర్లు నిండిపోయాయి. మొన్న నాని సరిపోదా శనివారం సినిమా విడుదలతో క్రాస్ రోడ్స్ లో మొదలైన హడావుడి గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ తో తారాస్థాయికి చేరుకుంది. వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవు కావటంతో సంధ్య, సుదర్శన్ థియేటర్ల వద్ద యూత్ సందడి మామూలుగా లేదు. క్రాస్ రోడ్స్ నలువైపులా ఎటు చూసినా పవర్ స్టార్ అభిమానుల హడావుడి వాతావరణం కనిపిస్తోంది. ఇక థియేటర్లో పవన్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఏదేమైనా గబ్బర్ సింగ్ క్రేజ్ వేరే లెవెల్ అనే చెప్పాలి.